కమాండ్ కంట్రోల్ సెంటర్ కు సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. అక్కడ ఒక కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి సమావేశానికి చాలా ప్రాధాన్యం సంతరించుకుంది. దీనికి సంబంధించిన బ్రేకింగ్స్ మనకు మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశానికి తుమ్మల, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి, దామోదర్ రాజనరసింహ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. ప్రధానంగా హెచ్సియు భూముల వ్యవహారంపైనే ఇక్కడ చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి ప్రభాకర్ లైవ్ లో జాయిన్ అవుతారు మరింత సమాచారంతో. ప్రభాకర్, హెచ్సియు భూముల వ్యవహారం ఇప్పటికే చాలా రచ్చరచ్చ చేస్తోంది. అన్నట్టు విపక్షాలు సైతం దీనిపై యుద్ధానికి సిద్ధమవుతున్నాయి. మరి ఈ టైంలో సీఎం పెట్టిన ఈ మీటింగ్ కి ఎలాంటి ప్రాధాన్యం ఉంది, ఎలాంటి డెసిషన్స్ తీసుకోబోతున్నారు ఈరోజు? కొద్దిసేపటి క్రితమే కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్లో సీఎం రేవంత్ రెడ్డి ఒక సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అందుబాటులో ఉన్న మంత్రులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటుగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు లాంటి మంత్రులు కూడా అటెండ్ అయ్యారు. నిన్నటి నుంచి జరుగుతున్న పరిణామాలను సీఎం చాలా క్లోజ్గా మానిటర్ చేస్తున్నారు. నిన్న కూడా అధికారులతో మాట్లాడారు. భూమికి సంబంధించిన వివరాలను నిన్ననే సీఎం ఒక నోట్ రూపంలో కూడా విడుదల చేసింది. ఎక్కడ కూడా ఇది హెచ్సియు భూమి కాదు, 400 ఎకరాలు, సర్వే నెంబర్ 25లోని 400 ఎకరాలు పూర్తిగా ప్రభుత్వ భూమి. అప్పుడు ఒక ప్రైవేట్ కంపెనీకి అప్పటి ప్రభుత్వం కేటాయించినప్పటికీ కూడా ఆ కేటాయింపును కోర్టులో సవాల్ చేశారు. దాని తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాన్ని రిట్ పిటిషన్ దాఖలు చేసి లాస్ట్ జూన్లో టీజీఐఐసికి దాన్ని అప్పగించారు. సో అప్పటి నుంచి కూడా అది టీజీఐఐసి ఆధీనంలో ఉంది. ఇప్పుడు ఎక్కడ కూడా చదును చేస్తున్న భూమిలో ఈ 400 ఎకరాలు హెచ్సియుకి సంబంధించిన ల్యాండ్ ఎక్కడా లేదు. కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కొంతమంది తమ స్వార్థం కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే ఈ ఇష్యూను వాడుకుంటున్నారంటూ ప్రభుత్వం ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. నిన్న మంత్రులు కూడా అదే చెప్పారు. విద్యార్థులు ఆలోచించాలి, దాంతోపాటుగా ఎవరైతే దీనికి సపోర్ట్ చేస్తున్నారో వారందరూ కూడా ఆలోచించాలంటే అప్పీల్ కూడా ప్రభుత్వం చేస్తుంది. దానికి సంబంధించిన పూర్తి నోట్ను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. ఈ రోజు కూడా ఒక క్లారిఫికేషన్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అసలు హెచ్సియుకు సంబంధించిన పూర్తి స్థాయి 2006 నుంచి జరిగిన నేపథ్యాన్ని మొత్తం కూడా నిన్న సీఎం ఒక నోట్లో విడుదల చేసిన నేపథ్యంలో అంతకుముందు అసలు ఏం జరిగింది, దాన్ని క్రీడా వసతుల కోసం ఐఎంజీ అకాడమీస్, భారత్ అకాడమీస్కి కేటాయింపు జరిపినప్పటి నుంచి దాన్ని అక్కడ పనులు ప్రారంభించకపోవడంతో మళ్ళీ రద్దు చేశారు. దాని తర్వాత కోర్టుకు వెళ్లారు. కోర్టులో దాదాపు అప్పుడున్న ముఖ్యమంత్రులు రోషయ్యతో పాటుగా కిరణ్ కుమార్ రెడ్డి దీనిపైన పోరాడారు. దాని తర్వాత అది తేలకపోవడంతో 10 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న అంశాన్ని మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాన్ని కోర్టులో రిట్ పిటిషన్ వేసి సాధించుకున్నామనేది ప్రభుత్వం చెప్తుంది. సో ఇంకా డీటెయిల్డ్ నోట్ అయితే ఈ సమావేశం తర్వాత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. విద్యార్థులతో కూడా ప్రభుత్వం మాట్లాడే అవకాశం, మంత్రులు కానీ లేకపోతే దానికి సంబంధించిన ఒక కమిటీని ఏర్పాటు చేసి మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రభుత్వం చాలా క్లియర్గా చెప్తుంది, ఎక్కడ కూడా బయోడైవర్సిటీకి ఆటంకం కలగకుండానే ఈ కార్యక్రమం చేస్తామనేది అయితే ప్రభుత్వం చెప్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్.